ఇదో టమాటకాయలు. ఏంటి అన్ని పుచ్చిపోయినాయి, నీకు తెలివే లేదా? నీకు తెలివిందా? ఉంది. కూరగాయలతో కొట్టాడి మంచికి తెచ్చినా నాకు తెలియలేదని నీకు తెలివి ఉందంటావు కదా. కూర్చో, నీకు తెలియలేదని నిరూపిస్తా. కూర్చో కూర్చో. చూడు, నేను 2 క్వశ్చన్లు అడుగుతా. 2 క్వశ్చన్లకు సరైన సమాధానం చెప్పలేదనుకో, ఈ నెలంతా నువ్వే బోకులు దోమాలా, సరేనా? సరే. అంటే సరే, క్వశ్చన్ బాగా ఇను. నువ్వు బజార్లో నడుచుకుంటా పోతున్నావు అనుకో, ఒక 2000 నోటు, ఒక 100 నోటు దొరికింది అనుకో, నువ్వు యాది తీసుకుంటావు? 100 రూపాయలకి ఏం రాదు. 2000 నోట్ అయితే 2 పట్టు చీరలు కొనుక్కోవచ్చు. 2000 నోట్ తీసుకో. ఎందుకంటా 2000 నోటు భారత ప్రభుత్వం బంద్ చేసి సంవత్సరం అయింది. ఇంకో క్వశ్చన్ ఏందో అడుగు. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా, బాగా తెలివిగా ఆలోచించి సమాధానం చెప్పు. అడుగు. నువ్వు మళ్ళా అదే దావలో పోతున్నావు. ఒక 500 నోటు, ఒక 100 నోటు కనపచ్చింది అనుకో, నువ్వు యా నోటు తీసుకుంటావు? 100 రూపాయల నోటుకు ఏం రాదు. 500 నోటుకు అయితే మేకప్ కిట్ కొనుక్కోవచ్చు. 500 నోటుకు అయితే మేకప్ కిట్ కొనుక్కోవచ్చు. 500 నోటు తీసుకుంటా. మళ్ళా ఎందుకుంటా? ఓ తెలివి తక్కువదానా, 500 నోటు మారుతుంది, 100 రూపాయల నోటు మారుతుంది. 500కు మేకప్ కిట్ కొనుక్కునే 100 రూపాయలు గాజులు కొనుక్కోవచ్చు. మర్యాదగా ఈ నెలంతా నువ్వే బోగుల్దోము, నాకు సంబంధం లే. పో, తెలివి తక్కువదాన్ని నువ్వు ఒప్పుకో.